ఎవరన్నా? అది పెద్దపల్లి. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుంది. ఏడాది అవుతుంది కదా, ఏడాదిలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ అని అంటారు. అది ఏ విధంగా అంటారో మరి నాకు అర్థమవుతలేదు, కానీ ఇచ్చిన హామీలు అయితే రైతులు చచ్చిపోతూ ఉన్నారట. అన్ని విధాలా బాగా చేస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక ప్రజలు చచ్చిపోవడం ఏంది, బోనస్ ఇస్తూ ఉంది, వాళ్ళకు రైతు రుణమాఫీ చేసింది. ఏ విధంగా అంటారు, ఆ విధంగా తప్పు కదా. ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు బయటకు వెళ్ళారు, కళ్ళ రైతులు చచ్చిపోతూ ఉన్నారు, ఆగమవుతూ ఉన్నారు, పోదాం చూద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎక్కడికి అది చూపించమానండి, అది చూపిస్తే తెలుస్తుంది కదా. అది కావాలని ఏదో బురద చల్లడం తప్ప ఇది ఏమీ కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది కూడా ఏం లేదు, అప్పుల కుప్పలు తప్ప. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మేలు జరుగుతుంది అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అని చెప్పేసి రైతులు భావిస్తారంట కదా, నిజమేనా? కేసీఆర్ ఉన్నప్పుడు అయినా కేసీఆర్ మా ప్రజలకు మభ్యపెట్టి ఏదో మీద బొమ్మ చూయించుకుంటా కింద చేసింది ఏం లేదు. అయినా అప్పుల కుప్పలు తప్ప ప్రజలకు ఒరిగింది కూడా ఏం లేదు. అలా ఇప్పుడు 1 year కాలంలో రేవంత్ రెడ్డి సీఎంగా సెట్ అవుతాడు అనిపిస్తుందా, లేదంటే వేరే వాళ్ళు మారిస్తే బాగుంటుంది? 100% రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అది ఎందుకంటే ఇక ప్రజాపాలన మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంటంటే పై అధిష్టానం ఎట్లా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి రేవంత్ రెడ్డి సూటబుల్ అంటే కాదా? సూటబుల్ అయ్యేపటికనే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 1 year నుంచి సీఎం కొనసాగుతున్నాడని. 1 year పాలనలో రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావు? రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజాపాలన కింద ఉన్నటువంటి మంత్రులను అందరినీ సమాలోచనతో సంప్రదింపులు జరుపుకుంటే ఏ విధంగా పోతే బాగుంటుంది, ఈ అప్పుల కుప్పలు ఎలా తీర్చాలి, ప్రజలకు ఏ విధంగా చేసుకుంటూ పోతే బాగుంటుందని కలిసికట్టుగా పోతున్నాయి అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.